దాసు ద్వారా దీప వారసురాలని తెలుసుకున్న డాక్టర్ హారిక ఆపరేషన్ చేసి సుమిత్రను బతికించిన హారిక ఎలా జరగబోతుంది అని తెలుసుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా దాసుకైతే కార్తీక్ ఫోన్ చేసి చెప్తాడు, మావయ్య సుమిత్ర అత్తకి ఏమీ బాగోలేదు, సుమిత్ర అత్తకి డాక్టర్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు, అందుకే నీకు ఫోన్ చేసి చెప్దాము అని చెప్పేసి నీకు కాల్ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా దాసు అయితే షాక్ అయిపోతాడు. ఏంటి కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా? సుమిత్ర వదినికి క్యాన్సరా? అంటే సుమిత్ర వదిన బ్రతకదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, లేదు మావయ్య, తన కన్న కూతురు దగ్గర నుంచి తనకు న్యూరో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే సుమిత్ర అత్త బ్రతుకుతుందంట. కానీ కన్న కూతురు జ్యోత్స్న లాగానే ఉంది కాబట్టి ఇప్పుడు జ్యోత్స్నాది అత్తకి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు దీప వారసురాలని చెప్పే పొజిషన్లో మనం లేవు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు మావయ్య, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి దాసుకి కార్తీక్ చెప్పగానే దాసు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్, నువ్వు కంగారు పడుకురా, నేనేదో ఒకటి చేసి సుమిత్ర వద్దని బ్రతికిస్తాను, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ హారిక గారితో మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా డాక్టర్ హారిక దగ్గరికి అయితే బయలుదేరతాడు దాసు. దాసు వెళ్ళి డాక్టర్ హారిక గారిని కలవగానే, ఎవరండి మీరు, చెప్పండి ఎవరి తాలూకా అని చెప్పగానే, నేను సుమిత్ర గారి తాలూకా, సుమిత్ర వదిన సుమిత్ర గారు నాకు వదిన అవుతుంది, మీకు అసలు నిజమేంటో చెప్పి సుమిత్ర గారికి ఆపరేషన్ చేయిద్దామని నేను వచ్చాను అని చెప్పడంతో హారిక గారైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాక్టర్ అయితే, ఏంటండి మీరు మాట్లాడేది, చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాతో అని చెప్పేసి డాక్టర్ అడగగానే ఇంకా దాసు అయితే జ్యోత్స్న గురించి నిజమైతే చెప్పేస్తాడు. జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురు కాదు, నా కూతురు. కానీ ఆస్తి కోసం నా తల్లి పిల్లల్ని మార్పిడి చేయడం వల్ల నా కూతురు సుమిత్ర వదిన కూతురులాగా చలామణి అవుతుంది. ఈ విషయం నాకు తెలుసు, అలాగే జ్యోత్స్నకి కూడా తెలుసు. కానీ ఈ విషయాన్ని బయటపెట్టే పొజిషన్లో ప్రస్తుతానికి మేము లేము. ఎందుకంటే నా కూతురు నాతో ఒట్టేయించుకుంది. నేను గనక నీ కూతురునని చెప్తే నేను చచ్చిపోతానని ఒట్టేయించుకుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మేము ఎవరికి చెప్పలేము. కానీ మీరైతే వదిన్ని బ్రతికించాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ జ్యోత్స్న నుంచి కాకుండా దీప నుంచి చేయండి. దీప నుండి చేసి వదిన్ని బ్రతికించండి. అందుకే మీకు చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడుకుందామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఇంకా డాక్టర్ గారైతే, నాకేం అర్థం కావటం లేదండి మీరు చెప్పేది, పిల్లల్ని మార్పిడి చేశారా? నేను ఆవిడ్ని చూడగానే అనుకున్నాను, దీపను చూడగానే సుమిత్ర గారి కూతురులాగానే ఉంది, అలాగే పోలికలు కనిపిస్తున్నాయే, కానీ జ్యోత్స్న తన కూతురు అంటారేంటి అని చెప్పేసి నాకు ముందే అర్థమైంది. కానీ అందరూ కూడా జ్యోత్స్న కూతురు అంటున్నారు కాబట్టి నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకున్నాను. అంటే నాకు అనిపించింది కరెక్టే, మీరు నన్ను ఇంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఒక ప్రాణాన్ని బ్రతికించడం అనేది డాక్టర్ గారి బాధ్యత కాబట్టి నేను ఒక డాక్టర్గా సుమిత్ర గారి ప్రాణాలను కాపాడడానికి నేను 100% అయితే ట్రై చేస్తాను. నేను దీప గారి నుంచి నేను ట్రాన్స్‌పోర్టేషన్ చేసి సుమిత్ర గారిని నేను కాపాడుతాను, మీకు మాటిస్తున్నాను, సుమిత్ర గారికి అయితే ఏమీ కాదు అని చెప్పడంతో ఇంకా దీప గురించి తెలుసుకున్న డాక్టర్ హారిక అయితే ఇంకా అలా సమాధానంగా ఉండిపోతుంది. అప్పుడే ఇంకా దాసు అయితే ఇంకా కార్తీక్కి ఫోన్ చేసి చెప్తాడు, అరే కార్తీక్, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాను, అంతా సెట్ చేశాను, సుమిత్ర వదిన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, డాక్టర్ హారిక గారికి తెలిసింది ఇప్పుడే దీప వారసురాలు అని చెప్పేసి, దీప నుంచే ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు అని చెప్పడంతో ఇంకా కార్తీక్ కూడా, థ్యాంక్స్ మావయ్య, నేను అసలు చాలా టెన్షన్లో ఉన్నాను, ఈ విషయం ఎవరికి చెప్పలేము, అసలు ఎలా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. కానీ డాక్టర్ గారైతే దాస్తో ఒక నిజమైతే చెప్తుంది, మీరు దీప ప్రెగ్నెంట్ అని అంటున్నారు, కానీ ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ దగ్గర నుంచి మేము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే పుట్టబోయే బిడ్డకి ప్రమాదం, బిడ్డ బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు అని దాసుతో చెప్తుంది డాక్టర్ హారిక. ఆ విషయం అయితే కార్తీక్ చెప్పడానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దాసు. ఏంటి మావయ్య టెన్షన్ పడుతున్నావు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, చెప్పు మావయ్య పర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అరే నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదురా ఈ విషయం, దీప తల్లి కాబోతుంది అని మనందరం చాలా సంతోషంలో ఉన్నాము, కానీ ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే సుమిత్ర వదిన్ని బ్రతికించుకోవడానికి దీప తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు,
కానీ దీప నుండి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే దీప దీపకు పుట్టబోయే బిడ్డకి ప్రమాదం. బిడ్డ బ్రతుకుతుందో లేదో కూడా తెలీదు అని చెప్పేసి ఈ విధంగా చెప్పారు డాక్టర్ గారు అని చెప్పడంతో కార్తీక్ అయితే కళ్ళెంట నీళ్లు పెట్టుకుంటాడు. కానీ మావయ్య, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటో నాకు అర్థం కావటం లేదు. పుట్టబోయే బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తల్లి కూడా ఇష్టపడదు. ఈ విషయాన్ని నేను దీపకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మా ఇద్దరి ప్రేమకి ఫస్ట్‌గా పుట్టబోతున్న ప్రతిరూపాన్ని పోగొట్టుకోవాలంటే మాకు బాధగానే ఉంది. కానీ కన్నతల్లి లాంటి సుమిత్ర అత్తని బ్రతికించుకోవాలి అంటే మేము త్యాగం చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే దాస్‌తో చెప్తూ ఉంటాడు. ఇంకా దాసు కూడా కన్నీళ్లు పెట్టుకొని ఫోన్ అయితే పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఇంకా డాక్టర్ గారు కార్తీక్‌ని పిలిపించి, నాకు దాసు గారు అంతా చెప్పారు. ఈ విషయం మీకు కూడా తెలుసన్న విషయం నాకు తెలిసింది అని చెప్పడంతో, అవును డాక్టర్, కానీ మేమెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నాం కాబట్టి మీరే మాకు హెల్ప్ చేయాలి అని చెప్పడంతో, తప్పకుండా చేస్తాను. కానీ మరి దీపకు పుట్టబోయే బిడ్డ గురించి మీరేం ఆలోచించారు? మీ బిడ్డ గురించి మీరేం ఆలోచించారు అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే కార్తీక్‌ని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మాకు పుట్టబోయే బిడ్డ కంటే కూడా మాకు మా అత్తే ముఖ్యం కాబట్టి మేము మరలా కనగలం బిడ్డల్ని. మేము వయసులోనే ఉన్నాము. మళ్ళా కనగలం కానీ అత్తకి ప్రాణం పొయ్యండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారిని బ్రతిమలాడడంతో ట్రీట్మెంట్‌కి అయితే ఒప్పుకుంటుంది డాక్టర్ హారిక గారు. ఇంకా సుమిత్రని అలాగే దీపని ఇద్దరిని కూడా దీపని సీక్రెట్ రూమ్‌లో ఉంచి డాక్టర్ గారైతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. కానీ శివనారాయణకి డౌట్ వస్తుంది. ఏంటి డాక్టర్ గారు ట్రీట్మెంట్ జరుగుతుందంటున్నారు, కానీ జ్యోత్స్న నా కళ్ళ ముందే ఉంది. మరి ఎవరి దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? జ్యోత్స్న అసలైన వారసురాలు కాదా? జ్యోత్స్న ఆ రోజు కూడా సూట్ కేస్ పట్టుకుని వెళ్ళిపోబోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? జ్యోత్స్న గురించి ఎందుకు డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు? జ్యోత్స్న కూడా మాకులాగానే ఒక బయట మనిషిలాగానే ఎందుకు ఉండిపోయింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ సరే, ఏదైతే ఏమైంది, సుమిత్ర ప్రాణాలతో దక్కడం మాకు కావాలి అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా దీపనైతే సీక్రెట్ రూమ్లో ఉంచి సుమిత్రకి అఫీషియల్గా ట్రీట్మెంట్ అయితే డాక్టర్ గారు అయితే చేయడం జరుగుతుంది. ఇంకా సుమిత్ర అయితే ప్రాణాలతో బయటపడడంతో కానీ దీప అయితే తనకు పుట్టబోయే బిడ్డకి ఏమవుతుందో అన్న విషయం కూడా దీపకు తెలియదు. కానీ ట్రీట్మెంట్ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్, దాసు, పారిజాతం అందరూ కూడా ఇంకా అక్కడే ఉంటారు. పారిజాతం అయితే, ఏంటి నిన్ను పిలవలేదు డాక్టర్ గారు? డాక్టర్ గారు అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ చూస్తే దీప ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి కార్తీక్ చెప్తున్నాడు. అసలు సుమిత్రకు బాగోలేదు అని చెప్తేనే బోరు బోరున ఏడ్చిన దీప ఇప్పుడు ఆపరేషన్ అయ్యే టైంకి ఇంటి దగ్గర ఉండటమేంటి? నాకు ఎక్కడో డౌట్ కొడుతుందే అని చెప్పేసి జ్యోత్స్నతో అయితే అంటూ ఉంటుంది. గ్రాని, నాకు కూడా అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. నన్ను కూడా లోపలికి పిలవాల్సింది నన్ను పిలవలేదు. ఎక్కడ నిజం బయటపడిపోతుందని నేను భయపడుతుంటే ఇప్పుడు దీప ఏమో కనిపించడం లేదు. ఇంటి దగ్గర ఉంది అంటున్నారు. ఒకసారి ఇంటికి వెళ్ళి నేను చూసొస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే బయలుదేరుతూ ఉండగా దశరథ అయితే, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తున్నావు? మీ అమ్మకి ఇది కీలకమైన సమయం. తనకి ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో అని మేమందరం టెన్షన్లో ఉంటుంటే నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి దశరథ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. డాడీ, నేను చిన్న పనుంది వెళ్ళొస్తాను అని చెప్పడంతో, అంటే మీ అమ్మకంటే ఎక్కువైన పనా నీకు అని చెప్పేసి దశరథ అడగడంతో, ఇంకా వదిలేలాగా లేడు డాడీ అని చెప్పేసి అక్కడే ఉండిపోతుంది జ్యోత్స్న. ఈ విధంగా దాసు ద్వారా డాక్టర్ గారైతే దీప వారసురాలు అని తెలుసుకొని సుమిత్రకి దీప ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.